కొత్త పేరెంట్స్‌కి నిజంగా చాలా చాలా డౌట్స్, కన్సర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. బేబీకి యాడిక్వేట్‌గా పాలనేవి సరిపోతున్నాయా? యాడిక్వేట్‌గా నిద్ర సరిపోతుందా? వెయిట్ గెయిన్ అవుతుందా లేదా? ఇట్లా చాలా చాలా కన్సర్న్స్ అండ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గూగుల్ అండ్ ఫ్రమ్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ లాట్ ఆఫ్ పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఆల్సో. సో ఎప్పుడు మనము వీ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ ఆల్ ఈజ్ దట్ బేబీ మనము 6-7 డైపర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాము. అండ్ ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి బేబీ హ్యాపీగా పాలు తాగి ఒక 20-30 మినిట్స్ పడుకుంటున్నారు అంటే వాట్ ఎవర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఈజ్ గివింగ్ ఈజ్ అడిక్వేట్ ఫర్ ద బేబీ. మనము చెకప్కి వచ్చినప్పుడు వెయిట్ అనేవి చెక్ చేసుకుంటున్నాము. గ్రోత్ సెంటైల్స్లో మంచిగానే వెయిట్ గెయిన్ అయితే కనిపిస్తుంది అంటే వీ కెన్ బీ అష్యూర్డ్ దట్ వాట్ ఎవర్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బీయింగ్ గివెన్ ఈజ్ అడిక్వేట్ ఫర్ ద బేబీ. న్యూ పేరెంట్ అయిన తర్వాత మీకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటి? కింద కామెంట్ చేయండి.